రైతు సంక్షేమం విషయంలో భారత్ రాజీ పడదు. ట్రంప్ సుంకాలపై పరోక్షంగా స్పందించిన ప్రధాని. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విడుదలైన నోటిఫికేషన్. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. ఏపీ గవర్నర్ను కలవనున్న వైసీపీ నేతల బృందం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడిపై ఫిర్యాదు చేసే అవకాశం. చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్. మామిడి, టొమాటో, కొబ్బరి తోటల ధ్వంసం. విశాఖలో పేకాటాడుతూ చిక్కిన మహిళలు. టాస్క్ ఫోర్స్ దాడిలో పట్టుబడ్డ 6. నగరంలో భారీగా పట్టుబడుతోన్న మాదక ద్రవ్యాలు. డ్రగ్స్, గంజాయి తరలింపుపై అధికారుల నిఘా. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యం అన్న విడదల రజని. హిమాచల్ ప్రదేశ్లో ముంచెత్తిన వరదలు. కినౌర్ కైలాష్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. చైనాకు ప్రధాని మోడీ, రష్యాకు అజిత్ దోవల్. ట్రంప్ టారిఫ్ హెచ్చరికల వేళ కీలక టూర్. జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్. పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఉద్యోగులకు టీసీఎస్ తీపికప్పుడు 80% వేతనాలు పెంచాలని నిర్ణయం. బీహార్లో నివాసం ఉంటున్న ట్రంప్ రెసిడెంట్ సర్టిఫికెట్ కోసం అధికారులకు చేరిన దరఖాస్తు. సంతానోత్పత్తిపై స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్. వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాలు మృతి చెందే ప్రమాదం. దేశంలోనే తొలి ఏ బైక్ గరుడ తయారు చేసిన సూరత్ విద్యార్థులు. 4 ఏళ్లలో డిస్కంల బకాయిలు తీర్చండి. సుప్రీంకోర్టు ఆదేశంతో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం. అమెరికా చదువులపై అనిశ్చితి. వీసాల జాప్యంతో అమెరికా వర్సిటీలకు కష్టాలు. బ్రహ్మోస్ మిసైల్కు భయపడ్డ ట్రంప్. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో సంచలన విషయాలు. మీకు మాట్లాడడం వచ్చా? మంచు లక్ష్మిని ఆట పట్టించిన అల్లు అర్జున్ కూతురు. అశ్లీల సినిమాలో నటించిన శ్వేతా మీనన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు. నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు. 400 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.